పీసీఓడి ఆర్ పీసీఓఎస్ ఉన్న వాళ్ళలో ఎంత వాకింగ్ చేసినా, ఎంత డైట్ ఫాలో అయినా వెయిట్ లాస్ అవ్వము అని చాలా మంది అనుకుంటారు. ఇలా అనుకునే డైట్ ని మధ్యలోనే క్విట్ చేస్తారు. యాక్చువల్ గా ట్రూత్ ఏంటి అంటే పీసీఓడి ఆర్ పీసీఓఎస్ ఉన్న వాళ్ళలో వెయిట్ లాస్ అనేది కొంచెం కష్టమే ఉంటుంది, కానీ ఇంపాసిబుల్ అయితే కాదు. పీసీఓడి ఉన్న ఉమెన్ లో హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల మూడ్ స్వింగ్స్, క్రేవింగ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే డైట్ ని కన్సిస్టెన్సీగా ఫాలో చేయడం అనేది వాళ్ళకి కొంచెం కష్టం అనిపిస్తుంది. సో త్వరగా క్విట్ అవుతారు. కానీ ఈ 5 థింగ్స్ ని వాళ్ళు కన్సిస్టెన్సీగా ఫాలో చేయగలిగితే వాళ్ళు కూడా ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. నెంబర్ 1, బ్యాలెన్స్డ్ మీల్స్. ప్రతి మీల్లోనూ ప్రోటీన్, ఫైబర్, హెల్దీ ఫ్యాట్స్ ఉండేలా చూసుకోండి. రిఫైన్డ్ కార్బ్స్, షుగర్స్, స్పైసెస్ తగ్గించి బ్యాలెన్స్డ్ మీల్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. నెంబర్ 2, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. వారానికి కనీసం 4 to 5 డేస్ అన్నా స్ట్రెంథనింగ్ వర్కౌట్స్ చేసుకోండి. జిమ్కి వెళ్ళినా పర్లేదు, ఇంట్లో వర్కౌట్స్ చేసుకున్నా పర్లేదు, బట్ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. నెంబర్ 3, డైలీ వాకింగ్. రోజుకు కనీసం 10,000 నుంచి 12,000 అడుగులు నడవడానికి ప్రయత్నించండి. వాకింగ్ కూడా క్యాలరీస్ బర్న్ అవడానికి హెల్ప్ అవుతుంది. మీ ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేయడానికి వాకింగ్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెంబర్ 4, ప్రాపర్ స్లీప్. ప్రతిరోజు కనీసం 6 to 7 అవర్స్ అన్న క్వాలిటీ స్లీప్ తీసుకోవడానికి ట్రై చేయండి. సరైన నిద్ర మీ హార్మోనల్ బ్యాలెన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. నెంబర్ 5, స్ట్రెస్ మేనేజ్మెంట్. స్ట్రెస్ ని తగ్గించడానికి మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, యోగా లేదా మీకు నచ్చిన రిలాక్సేషన్ యాక్టివిటీస్ ని చూస్ చేసుకోండి. స్ట్రెస్ తక్కువగా ఉంటే మీకు వెయిట్ లాస్ అనేది ఈజీగా ఉంటుంది. గుర్తుంచుకోండి, పీసీఓడి మీ వెయిట్ లాస్ జర్నీని స్లో చేయొచ్చు, కానీ స్టాప్ చేయలేదు. కన్సిస్టెన్సీ ఉంటే పీసీఓడితో కూడా హెల్దీ వెయిట్ లాస్ ని మీరు అచీవ్ చేయొచ్చు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ప్రాక్టికల్ న్యూట్రిషన్ టిప్స్ కోసం ఫాలో బిఎఫిట్ మామ్.